హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు శుభవార్త ప్రకటన అండి. 2 ఏళ్ల పెంపు, వేతన బకాయిల చెల్లింపు వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. 62 ఏళ్లు పూర్తయ్యే వరకు సర్వీస్లో కొనసాగవచ్చు అని పీఏసీఎస్ ఉద్యోగుల విషయంలో హైకోర్టు స్పష్టం చేసిందండి. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సర్వీస్ సంఘాల పీఏసీఎస్లో పనిచేస్తున్న ఉద్యోగులు 62 ఏళ్ళు పూర్తయ్యే వరకు సర్వీస్లో కొనసాగించవచ్చని హైకోర్టు స్పష్టం చేసిందండి. ఇక పీఎస్సీఎస్ ఉద్యోగులు ఎవరైనా 60 ఏళ్ల తర్వాత పదవి విరమణ చేసి ఇంకా 62 ఏళ్ళు పూర్తి కాకుంటే అలాంటి వారిని నియమించాలని ఆదేశించింది. వేతన బకాయిలు చెల్లించాలని కూడా తేల్చి చెప్పింది. ఈ ఉత్తర్వులు 60 ఏళ్ళు పూర్తి కావడానికి ముందు ఎవరైతే దరఖాస్తు అప్పీల్ చేసుకుంటారో, పిటిషన్ చేసుకుంటారో, సో వారి పిటిషన్లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ గారు ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు పదవి విరమణ వయసు 60 నుంచి 62 ఏళ్ల వరకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తమకు వర్తింపజేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా పీఏసీఎస్లలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగులు హైకోర్టులో వ్యాజ్యాలు అంటే పిల్లు దాఖలు చేయక కోర్టు ఈ మేరకు తీర్పునైతే ఇవ్వడం జరిగిందండి. సో ఈ విధంగా చేయడం ద్వారా అయితే వారికి ఎంతో మేలు చేసినట్లయితే జరిగింది. అలాగే మరో కథనం ప్రకారం కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం కేజీవీబీ ఉపాధ్యాయులు భవిత కేంద్రాల్లోని ప్రత్యేక ఉపాధ్యాయుల ఉద్యోగ ప్రమాదంలో పడ్డారు. వీరి పనితీరును మదింపు చేసే ఒప్పందాన్ని పొడిగించేందుకు సమగ్ర శిక్షా అభియాన్ ఎస్ఎస్సీఏ చర్యలు చేపట్టింది. కేజీబీవీలు భవిత కేంద్రాల్లో ఎస్ఎస్సీ ఆధ్వర్యంలో 5,000 మందికి పైగా ఒప్పంద ఉద్యోగులు పనిచేస్తున్నారు. గతంలో ఎప్పుడు ఒక రోజు విరామంతో సంవత్సర కాలాన్ని ఒప్పందాన్ని పొడిగించేవారండి. సో ఈసారి జూన్ 9 వరకు మాత్రమే అయితే పొడిగించారు. ఈలోపు 2023-24 విద్యా సంవత్సరానికి ఉపాధ్యాయులు పనితీరును ఎస్ఎస్సీఏ మదింపు చేయనుంది. కేజీబీవీల్లో ప్రిన్సిపాల్లు, సిఆర్టీలు, పీజీటీలకు తదితరులకు 20 మార్కులకు పనితీరును అంచనా వేయనున్నారు. దీనిపై ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. పనితీరు బాగోలేదంటూ ఉద్యోగాల నుంచి తొలగించేందుకే ఈ చర్యలు చేపడుతున్నారని కూడా వారైతే ఆరోపిస్తున్నారు. మరో కథనం అయితే ఇలా ఉంది.